గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం స్క్వేర్స్ నేర్చుకున్నాక స్క్వేర్ రూట్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. స్క్వేర్ రూట్స్ అంటే కనుక రూట్లో 2 ఉంటుందని అర్థం. స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్లో 2 ఉంటుందని అర్థం. రూట్లో 2 ఉండడం వలన మనం 2 డిజిట్స్ పై బార్ పెడతాం ఫ్రెండ్స్. 2 డిజిట్స్ పై బార్ పెట్టుకుంటూ వస్తాం అన్నమాట. ప్రతి 2 డిజిట్స్ పై మనం బార్ పెడితే కనుక స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ 9 అట్ లెక్క. ఇప్పుడు ఏదైతే 9 డిజిట్ అనేది సింగిల్ డిజిట్ ఉందో అది చుక్క పెడతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ 6 ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6 ఉండే ఛాన్సెస్ ఎక్కడ ఉందంటే 4 or 6 దగ్గర మాత్రమే ఉంది. 4 4 జా 16, 6 6 జా 36, 4 + 6 10, 6 + 4 10. అంటే 6 వచ్చే ఛాన్స్ మనకి ఎక్కడ ఉందంటే 4 దగ్గర మరియు 6 దగ్గర మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 12 బిలో స్క్వేర్ నెంబర్ ఏంటో చూద్దాం. 12 బిలో స్క్వేర్ నెంబర్ ఏంటి? 9. 9కి రూట్ అంతా 3, ఏదర్ 34 or 36, ఏదర్ 34 or 36. అట్లాగే ఇక్కడ చూద్దామండి, యూనిట్స్ ప్లేస్ 4 ఉంది. యూనిట్స్ ప్లేస్ 4 వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే 2 2 జా 4, 8 8 జా 64. ఓకేనా? సో 2 + 8 10, 8 + 2 10. సో 2 or 8, 2 or 8. 14 బిలో స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9. 9కి రూట్ ఎంత అంటే 3, ఏదర్ 32 or 38. ఓకేనా ఫ్రెండ్స్? హియర్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ 1. యూనిట్స్ ప్లేస్ 1 వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే 1 1 జా 1, 9 9 జా 81. సో 1 + 9 10, 9 + 1 10. సో 1 or 9, 1 or 9. సో 15కి వచ్చే బిలో స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9. 9 రూట్ ఎంత అంటే 3, ఏదర్ 31 or 39. అట్లాగే చూద్దామండి, యూనిట్స్ ప్లేస్ 4. యూనిట్స్ ప్లేస్ 4 అంటే ఏదర్ 2 or 8. 10 బిలో స్క్వేర్ నెంబర్ 9. 9 రూట్ ఎంత అంటే 3. చూద్దామండి, యూనిట్స్ ప్లేస్ 9. యూనిట్స్ ప్లేస్ 9 అంటే 3 3 జా 9, 7 7 జా 49, 3 + 7 10, 7 + 3 10. సో ఇక్కడ చూసుకుంటే కనుక 3 or 7. 13 బిలో స్క్వేర్ నెంబర్ 9. 9 రూట్ ఏంటంటే 3, ఏదర్ 33 or 37. యూనిట్స్ ప్లేస్ ఏమొచ్చి ఇక్కడ 1 వచ్చిందండి, 1 or 9. సో 9 రూట్ ఎంత అంటే 3, ఏదర్ 31 or 39. సో 34 36 అవుతుందా, లేదా 32 or 38 అవుతుందా, లేదా 31 or 39 అవుతుందా అనేది చూసుకుంటే కనుక గత వీడియోలో చూసుకుంటే యూనిట్స్ ప్లేస్ 5 అనే దానికి స్క్వేర్ కట్టడం చాలా ఈజీగా కట్టాం. అది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దామండి, 5 స్క్వేర్ అంతా యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు మీకు చెప్పాను గత వీడియోలో. 5 స్క్వేర్ 25, 3 కాన్సిక్యూటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ 4. 3 4 జా 12. 1225 కంటే 1296 పెద్దదా చిన్నదా అంటే కనుక 1225 కంటే 1296 చిన్నది, పెద్దది. 1225 కంటే 1296 పెద్దది. అంటే 35 కంటే పెద్ద నెంబర్ ఏంటి? 36. లేదంటే ఇంకోలా చూద్దాం, 1296 అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకు ఖచ్చితంగా 3తో పోయే నెంబర్. కావాలంటే చూసుకుంటే 1 2 3, 3 9 12, 12 6 18. 18 అనేది ఖచ్చితంగా మనకు 3వ ఎక్కంతో పోయే నంబర్. సో ఇది 3వ ఎక్కంతో పోయే నంబర్. 36 కూడా 3 + 6 9. 34 అనేది 3వ ఎక్కంతో పోదు. అంటే థర్డ్ టేబుల్తో పోయే నెంబర్కి థర్డ్ టేబుల్తో పోయే నెంబరే మనకు స్క్వేర్ రూట్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా చూద్దామండి. ఇప్పుడు 32 or 38 ఈ రెండిట్లో ఏదైనా అంటే కనుక 1225 కంటే 1444 అనేది 1444 పెద్దది కాబట్టి ఏమవుతుందంటే 38 తీసుకుంటాం. 35 కంటే పెద్ద నెంబర్ 38. సో చూసుకుంటే 1521 అనేది ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 1225 కంటే పెద్దది కాబట్టి మనం 35 కంటే పెద్ద వాల్యూ 39 తీసుకుంటాం. ఇలాగే 1024 అనేది 1225 కంటే చిన్నది ఫ్రెండ్స్. 1225 కంటే చిన్నది అంటే 35 కంటే చిన్న వాల్యూ ఏం తీసుకుంటామండి? ఇక్కడ 32 తీసుకుంటామండి. అలాగే 1369 1225 కంటే పెద్దది కాబట్టి 35 కంటే పెద్ద నెంబర్ ఏం తీసుకుంటామండి? ఇక్కడ 37. అలాగే 961 అనేది ఏమవుతుందంటే 1225 కంటే చిన్నది కాబట్టి 35కి బిలో వాల్యూ ఏమవుతుందంటే 31 తీసుకుంటాం సార్. ఓకేనండి? ఇలా చూద్దామండి, 81 బార్ 16 బార్ 2 అంకెల మీద మాత్రమే బార్ పెట్టాలి, ఎందుకంటే స్క్వేర్ రూట్ కనుక. ఓకే ఫ్రెండ్స్, చూద్దామండి. యూనిట్స్ ప్లేస్ హియర్ 1. యూనిట్స్ ప్లేస్ 1 అంటే కనుక 1 or 9. యూనిట్స్ ప్లేస్ 9 అంటే కనుక 3 or 7. యూనిట్స్ ప్లేస్ 6 అంటే కనుక 4 or 6. యూనిట్స్ ప్లేస్ 4 అంటే కనుక 2 or 8. యూనిట్స్ ప్లేస్ 1 అంటే కనుక 1 or 9.
యూనిట్స్ ప్లేస్ 9 అయితే కనుక 3 ఆర్ 7. ఓకేనా? సో 16 అనే దానికి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే కనుక 4. 16 అన్న దానికి స్క్వేర్ నెంబర్ ఎంత? 4. ఏదర్ 41 ఆర్ 49. 18కి బిలో ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 16. 16కి రూట్ ఎంత అంటే ఏదర్ 43 ఆర్ 47. అలాగే 19కి బిలో ఉండేటువంటి దగ్గరగా ఉండేటువంటి బౌండెడ్ బిలో స్క్వేర్ నెంబర్ 16. 16కి రూట్ ఎంత అంటే 4. అలాగే 23 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 16. సో 42 ఆర్ 48. అలాగే 24కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 25 కాదు, దగ్గరగా ఉండే చిన్నది తీసుకుంటే కనుక మనకి 16 అవుతుంది, 41 ఆర్ 49. అలాగే 28కి దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 25. సో చూసుకుంటే కనుక 43 ఆర్ 47. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి 1681కి 41 అవుతుందా 49 అవుతుందా, 1849కి 43 అవుతుందా 47 అవుతుందా అనేది చూసుకుంటే కనుక ఇప్పుడు 45 స్క్వేర్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు స్క్వేర్ కట్టడం అనేది ఈజీగా నేర్చుకున్నాం. 5 స్క్వేర్ 25, 4 5 20. 2025 కంటే ఇది చిన్నదా పెద్దదా? 2025 కంటే చిన్నది కనుక 45 కంటే ఏది చిన్నదంటే 41 తీసుకుంటామండి. 45 కంటే చిన్నది తీసుకుంటాం, అది 41. అలాగే 2025 కంటే 1849 చిన్నదా పెద్దదా తీసుకుంటే కనుక చిన్నది. కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 45 కంటే చిన్న వాల్యూ మనం తీసుకుంటామండి. అర్థమైందండి? అలాగే 1936 అనేది 2025 కంటే ఇది చిన్న వాల్యూ, కాబట్టి ఏం తీసుకుంటామండి మనం 45 కంటే చిన్న వాల్యూ మాత్రమే తీసుకుంటాం. అలాగే 2304 అనేది 2025 కంటే పెద్ద వాల్యూ కాబట్టి మనం 45 కంటే ఏ వాల్యూ తీసుకుంటామంటే 48 తీసుకుంటామండి. అలాగే 2401 కూడా 45 వాల్యూతో పోలిస్తే ఇది పెద్ద నెంబర్ కాబట్టి 49 తీసుకుంటామండి. 2809 అనేది 2025 కంటే పెద్ద వాల్యూ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే సార్ 47 తీసుకుంటామండి. అట్లాగే వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్ చూడండి, ఏదర్ 4 ఆర్ 6 యూనిట్స్ ప్లేస్ 6 కాబట్టి ఈ డేటా మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఏదర్ 2 ఆర్ 8, ఏదర్ 1 ఆర్ 9, ఏదర్ 1 ఆర్ 9, ఏదర్ 2 ఆర్ 8, ఏదర్ 4 ఆర్ 6, ఏదర్ 2 ఆర్ 8. ఓకే ఫ్రెండ్స్, చూద్దామండి. 29 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటి? 25. 25కి రూట్ ఎంత? 5. 54 ఆర్ 56. 33 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ 25. 25 బాధ్యత ఎంతవరకు అంటే 25 నుంచి 35 వరకు కూడా మనకి 5 యొక్క బౌండరీలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 36 నుంచి 6 ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. ఎంతవరకు అంటే కనుక 48 వరకు కూడా. సో చూసుకుంటే కనుక 34 అనేది ఏంటంటే 36 బిలో నెంబర్ కాబట్టి మనం చూసుకుంటే కనుక 51 ఆర్ 59. సో 37 అనేది 36 అబవ్ కాబట్టి 61 అనేది మనం ప్రెజెంటేషన్ చేసుకుంటామండి. అలాగే 38 కూడా మనకి ఏంటంటే 36 కంటే పెద్దది కాబట్టి 6 వేసుకుంటాం. 40 అనేది 36 to 48 కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 64 ఆర్ 66. సో 51 అనేది ఏంటంటే 49 కంటే పెద్దది, 63 కంటే చిన్నది, అంటే 64 కంటే చిన్నది 63, అంటే 49 నుంచి 63 వరకు కూడా మనం 7 యొక్క బౌండరీ ఏదర్ 72 ఆర్ 78. ఓకే, సో చూసుకుంటే కనుక ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో ఒకసారి చూస్తే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ మనం 55 తీసుకుందాం. 5 స్క్వేర్ ఎంత మనకు తెలుసు 25. 5 కాన్సిక్యూటివ్ ఆర్ 6 నెంబర్, 5 కాన్సిక్యూటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ 6. 5 6 30. 30 25 కంటే చిన్నదా పెద్దదా? 30 25 కంటే చిన్నది కాబట్టి 55 కంటే ఏది చిన్నది? 54 చిన్నది. అలాగే 30 25 కంటే ఇది పెద్దదా చిన్నదా తీసుకుంటే కనుక పెద్దది. అంటే ఏం తీసుకుంటామండి ఇక్కడ 33 64, అంటే ఏం తీసుకుంటామండి ఇక్కడ మనం? సో 30 25 కంటే పెద్దది కాబట్టి 55 వాల్యూ కంటే పెద్దది తీసుకుంటాం. 34 81 అనేది పెద్దది కనుక 59. సో 3721 అనేది చూడండి 61కి 69కి మధ్యలో ఉండేటువంటి నెంబర్ ఏంటయా అంటే 65. సో చూసుకుంటే కనుక 5 స్క్వేర్ 25, 6 7 42. 42 25 కంటే ఇది చిన్నది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 61 తీసుకుంటాం. సో 42 25 కంటే ఇది చిన్నది కాబట్టి 62 తీసుకుంటాం. 42 కంటే ఇది చిన్నది కాబట్టి 64 తీసుకుంటాం. అలాగే 72కి 78కి మధ్యలో నెంబర్ ఏంటంటే 75. 5 స్క్వేర్ 25 అండి, 7 8 56 అండి.
56 25 కంటే ఇది చిన్నది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే కనుక 72 తీసుకుంటాం ఫ్రెండ్స్.